టూరిజంలో 3 సంవత్సరాల కోర్సు ప్రవేశపెట్టి కాలేజీలోనే ప్లేస్మెంట్ లభించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. గచ్చిబౌలిలోని నితిన్ శిల్పారామంకు సంబంధించిన సమీక్షా సమావేశం నిర్వహించారు. టూరిజం ప్రమోషన్ కోసం నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాల కల్పనకు ప్రపంచంలోని అన్ని భాషలలో ప్రావీణ్యత కల్పించడం కోసం కొత్త కోర్సులు ప్రవేశపెట్టాలని నిర్ణయించారన్నారు. మెహదీపట్నం మాసప్ ట్యాంక్ వద్ద ఉన్న నైటింగల్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ లో విద్యార్థులను అధిక ఫీజు వసూళ్ల కోసం ఇబ్బంది పెడుతున్నారని కొందరు విద్యార్థులు డిఎంఏలో ఫిర్యాదు చేశారు. 3 అధికారులు నర్సింగ్ స్కూల్ వద్దకు ఇన్స్పెక్షన్ కి రాగా స్కూల్ యాజమాన్యం తాళాలు వేసి అధికారులను లోపలికి అనుమతించలేదు. దీంతో అధికారులు రోడ్డుపైనే బైఠాయించి విద్యార్థులను విచారించారు. కళాశాలలో చేరే సమయంలో ఒకరికి 15,000 నుండి 20,000 రూపాయలు ఫీజు చెల్లించాల్సిందిగా తెలిపిన యాజమాన్యం ఇప్పుడు 50,000 నుంచి 60,000 డిమాండ్ చేస్తున్నారని, చెల్లించని వారికి హాల్ టికెట్లు కూడా ఇవ్వడానికి నిరాకరిస్తున్నట్లు విద్యార్థులు తెలిపారు. హైదరాబాద్ లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన విమానం టెన్షన్ పెట్టింది. విమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో గంటకు పైగానే గాల్లో చక్కర్లు కొట్టింది. సినిమా రేంజ్ లో ల్యాండింగ్ అయింది. ఈ క్రమంలో ఎవరికి ఎలాంటి ప్రాణహాని జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ మధ్యలో సినిమాలు చూపించినట్లుగా పెద్ద ఆపరేషన్ నడిచింది. విమానంలో ఉన్న ఇంధనం పూర్తిగా అయిపోయేంత వరకు గాల్లోనే చక్కర్లు కొట్టాలని పైలట్ కు సూచించారు. ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు అవసరమయ్యే ఇంధనం మాత్రమే ఉన్నప్పుడు ల్యాండ్ చేయాలని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. హైదరాబాద్ లగ్జరీ యూరోపియన్ ఫర్నిచర్ మార్కెట్ లోకి అల్డోరీ ఎంట్రీ వచ్చింది. 3 అంతస్తులో 12,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో జూబ్లీహిల్స్ లో ఏర్పాటైన తొలి స్టోర్ ను ప్రారంభించింది. ప్రధానంగా యూరోప్ లో డిజైన్ తయారీ చేపట్టిన వినూత్న నాణ్యమైన లగ్జరీ ఫర్నిచర్ ను సరసమైన ధరలో విక్రయిస్తున్నారని అలెటో ఎండీ చందన తెలిపారు. 5 లక్షల రూపాయలతో ప్రారంభమై 5 కోట్ల వరకు ఉంటుందన్నారు. ప్రతి ఉత్పాదన, డిజైన్, కలర్ వేటికవే ప్రత్యేకమని చెప్పారు. కస్టమర్ల అభిరుచులకు తగ్గట్లుగా అల్టెరో నిపుణుల బృందం విభిన్న ఉత్పత్తులను సూచిస్తుంది వివరించారు. సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు ఔటర్ రింగ్ రోడ్ సమీపంలో ముత్తంగి జాతీయ రహదారిపై బొలెరో ఎక్స్యూవీ 500 వాహనంలో తరలివస్తున్న 45 లక్షల విలువైన 220 కిలోల ఎండు గంజాయిని జిల్లా ఎక్స్చేంజ్ టాస్క్ ఫోర్స్ టీం స్వాధీనం చేసుకుంది. మహారాష్ట్ర సతారా జిల్లాలకు చెందిన చంద్రకాంత్ ఖర్గేను అదుపులోకి తీసుకుని విచారించాలని రిమాండ్కు తరలించారు. ఇక మరో వ్యక్తి అమర్ సంజయ్ కావలే పరారీలో ఉన్నారు. ఒరిస్సా నుంచి మహారాష్ట్రకు తరలిస్తుండగా పట్టుకున్నామని ఉమ్మడి మెదక్ జిల్లా డిప్యూటీ కమిషనర్ హరికిషన్ తెలిపారు. కుల్సుంపుర పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. పురాణా పూల్ కూడలి వద్ద మెయిన్ హాల్ మరమ్మతులు చేస్తున్న సమయంలో 2 కూలీలు మృతి చెందారు. 3 కూలీలు కలిసి పనిచేస్తుండగా ఒకరి స్థానికులు కాపాడగలిగారు. సమాచారం అందుకున్న జీహెచ్ఎంసీ అధికారులతో పాటు డిఆర్ఎఫ్ బృందాలు మరియు పోలీసులు సంఘటనా స్థలానికి హుటాహుటిన చేరుకుని మృతదేహాలను వెలికితీసి ఉస్మానియాకు తరలించారు. కుకట్పల్లి హైదర్ నగర్ డివిజన్ గౌతమి నగర్ లో జరుగుతున్న ప్రణీత్ కన్స్ట్రక్షన్స్ వద్ద రోడ్డు మళ్లీ కుంగింది. గత 10 సంవత్సరాల క్రితం సైతం ఇదే రోడ్డు కుంగిపోవడంతో తాత్కాలిక మరమ్మతులు పనులు చేపట్టారు. అయితే పదే రోడ్డు కుంగిపోవడంతో గౌతమి నగర్ కాలనీ వాసులు భయాందోళనకు గురయ్యారు. రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల నుండి బంగారు ఆభరణాలు దొంగలిస్తున్న 3 మహిళలను సికింద్రాబాద్ రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుండి 78 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన 3 మహిళలు మహారాష్ట్ర సోలాపూర్ ప్రాంతానికి చెందిన వారుగా గుర్తించారు. పాత దుస్తులు కొనుగోలు చేస్తే ఈ మహిళలు రైల్వే స్టేషన్లలో చోరీ చేసినట్లు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా గుర్తించి అరెస్ట్ చేశారు. రాజేంద్ర నగర్ లో జీహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. హైదర్గూడలో ఉన్న ఎస్పీఎం గ్రాండ్ వెంగమాంబ రెస్టారెంట్ లో సోదాలు నిర్వహించి అధికారులు ఫ్రిజ్ లో భారీగా బాసిపోయిన తందూరి చికెన్ గుర్తించారు. ఇక దీనిపై అధికారులు మండిపడి భారీగా జరిమానా విధించారు. మనుషుల ప్రాణాలతో చెలగాటమాడితే తాట తీస్తామని డిప్యూటీ కమిషనర్ రవికుమార్ వార్నింగ్ ఇచ్చారు. కంటోన్మెంట్ లో 2 స్కైవేల నిర్మాణానికి కేంద్ర రక్షణ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని కంటోన్మెంట్ సీఈఓ మధుకర్ నాయక్ తెలిపారు. 2018లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కంటోన్మెంట్ లో స్కైవేల నిర్మాణం కోసం ప్రతిపాదనలు పంపగా నేడు కేంద్ర రక్షణ శాఖ ఆమోదం ఇచ్చిందని పేర్కొన్నారు. 44వ జాతీయ రహదారిలో పారడైజ్ నుంచి సుచిత్ర వరకు, రాజీవ్ రహదారిలో జూబ్లీ బస్ స్టేషన్ నుంచి హకీంపేట ఎయిర్పోర్ట్ స్టేషన్ వరకు రహదారి విస్తరణ, స్కైవేల నిర్మాణానికి అంగీకరిస్తూ కేంద్ర రక్షణ ఉత్తర్వులు జారీ చేస్తున్నారు.
ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధి ఉప్పల్ ఇండస్ట్రీ ఏరియాలోని గోనా క్రీమ్ లైన్ ఐస్ క్రీమ్ తయారీ యూనిట్ పై మల్కాజ్గిరి ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. ఐస్ క్రీమ్ తయారీలో గడువు ముగిసిన నిషేధిత సింథటిక్ ఫుడ్ కలర్ రసాయనాలను ఉపయోగిస్తున్న శ్రీనివాసరావు, భానుమూర్తులను అరెస్ట్ చేసి ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఎస్ఓటీ పోలీసులకు అప్పగించారు. నిందితులపై కేసు నమోదు చేసి ఉప్పల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.